ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ ఛానల్. ఈ రోజు మనం హోమ్ మేడ్ హ్యాండ్ వాష్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మంచినీళ్ళు, మనం త్రాగిన మంచినీళ్ళు ఏదైనా వాడచ్చండి. అలాగే వేపాకులో యాంటీ ఫంగల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి వేపాకు. పసుపు, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి పసుపు. తర్వాత మనం ఇంట్లో వాడే హ్యాండ్ వాష్ కానీ, అది లేకపోతే డెటాల్ కానీ 1 స్పూన్ సరిపోతుంది. ఇంట్లో కలబంద మొక్క ఉంటే కనుక ఒక 4 మొక్కల కింద తీసుకుని దాన్ని ఇలా మిక్సీలో జ్యూస్ కింద చేసుకోండి. అది లేకపోతే అలోవెరా జెల్ బయట కొనుక్కునేది. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఈ వేపాకులు, 1 గరిటెడు పసుపు, 1 లీటర్ మంచినీళ్ళు వేసుకుని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత అందులో 1 స్పూన్ డెటాల్ కానీ లేదంటే హ్యాండ్ వాష్ కానీ, నేనైతే హ్యాండ్ వాష్ వాడాను, లైబై హ్యాండ్ వాష్ 1 స్పూన్ వేసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత దాన్ని వడకట్టేసుకుని అందులో అలోవెరా పేస్ట్ కూడా వేసేసుకుని కలిపేసి దీన్ని మనం పాత షాంపూ డబ్బాలు కానీ స్ప్రే బాటిల్స్ కానీ ఉంటే అందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం ఎల్లో కలర్లో అంటే పసుపు కలర్లో ఉంటుంది, పసుపు వేసాం కదా అందుకని. పసుపు మన చేతికి అయిపోతున్నామని ఏం భయపడకండి, అలా పసుపు ఏమీ ఉండట్లేదు, నేను ఆల్రెడీ వాడాను కదా, అలా పసుపు ఉండట్లేదు. ఈ వేపాకు పసుపు వలన మనకి వైరస్ అన్నది దరిచేరకుండా ఉంటుంది. వీలైనంత ఎక్కువగా వాడుకోవచ్చు. 1 లీటర్ వరకు కాబట్టి మనకి నెల అంతా కూడా బాగానే వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మంచి పెర్ఫ్యూమేటిక్ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంది. ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.